హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజు మన స్టోర్లో స్టిచ్ చేసిన కొన్ని వెరైటీ ఫ్రాక్స్ చూద్దాము. అందులో ఫస్ట్ వచ్చేసి 180 రూపీస్ మీటర్ ఫ్యాబ్రిక్లో స్టిచ్ చేసిందండి. చూడండి, ఇది ఫుల్ ఫ్లేయర్తో స్టిచ్ చేసాము విత్ పఫ్ హ్యాండ్స్ అండి. డిఫరెంట్ పఫ్ వచ్చింది, చూడండి ఇలా వచ్చింది. ఇది వేసుకుంటే చాలా డిఫరెంట్ కనపడుతుందండి. ఇది వీడియోలో కనిపిస్తుందో లేదో తెలియదు, కాకపోతే ఇది కొంచెం మనం రెగ్యులర్ పఫ్ కాకుండా కొంచెం డిఫరెంట్ పఫ్, అంటే మనకి షేప్ అనేది ఇలా వస్తుంది అనమాట. ఇలా డిఫరెంట్ పఫ్స్ యూజ్ చేసుకుంటే చాలా బాగుంటుంది హ్యాండ్స్కి. అండ్ నెక్స్ట్ వచ్చేసి నేను లాస్ట్ టైం మీకు 200 రూపీస్ మీటర్ ఫ్యాబ్రిక్లో వీడియో చేశాను కదా, ఆ ఫ్యాబ్రిక్లో స్టిచ్ చేసిన ఫ్రాక్ అండి. ఫుల్ లెంత్ ఫ్రాక్, అంటే ఫుల్ లెంత్ మీన్స్ ఫుల్ గేరతో స్టిచ్ చేసాము, యాంకిల్ లెంతే. దీనికి బాడీకి చూడండి పైన ఇలా మనం యోక్ పార్ట్ ఓన్లీ ఫ్రంట్ వరకు వేరే ఫ్యాబ్రిక్ తోటి ఇలా డిజైన్ చేసాము. ఫ్రంట్ బాల్స్ వచ్చినాయి. అండ్ నెక్స్ట్ వెనకాల నార్మల్ అండి, మనం కింద ఏదైతే యూజ్ చేసామో అదే యూజ్ చేసాము. జస్ట్ ఫ్రంట్ వరకు కొంచెం డిఫరెన్సియేషన్ కోసము ఇలా యూజ్ చేసామన్నమాట. చాలా బాగుంది కదా, ఇది వేసుకుంటే చాలా బాగుంటుంది. దీనికి మంచి దుప్పటా పేరప్ చేసుకోవచ్చు, పార్టీ వేర్ లాగా చాలా బాగుంటుంది. ఈ వీడియోలో అయితే అన్ని మనకి ఆల్మోస్ట్ ఎక్కువ కాటన్ ఫ్రాక్సే అవైలబుల్ ఉన్నాయండి. ఇది పిల్లల కోసం స్టిచ్ చేసాము. చూసారా ఎంత బాగుంది, సమ్మర్లో వేసుకోవడానికి చాలా లైట్ వెయిట్, చాలా బాగా అనిపిస్తుంది. ఇలాగా మనకి రఫుల్ లాగా ఇచ్చాము, ఫ్రంట్ నుంచి బ్యాక్ వరకు. పిల్లలకి కదా ఇలా ఉంటే క్యూట్గా అనిపిస్తారు. ఇది మనం జస్ట్ 3 మీటర్స్ ఫ్యాబ్రిక్లో స్టిచ్ చేసాం అనమాట. ఆల్మోస్ట్ ఒక 10 ఇయర్స్ బేబీ అనుకుంటా. అండ్ నెక్స్ట్ వచ్చేసి సేమ్ బేబీ కోసమే చిన్న రఫుల్ స్లీవ్స్ ఇచ్చేసి స్టిచ్ చేసాము. కింద ఇలా కుచ్చు ఇచ్చామన్నమాట. వీళ్ళు వితౌట్ లైనింగ్ అడిగారండి, సమ్మర్కి కదా జస్ట్ రెగ్యులర్ వేసుకోవడానికి లైట్ వెయిట్ అనేసి ఇలా స్టిచ్ చేసాము. ఇది వచ్చేసి యుఎస్ కస్టమర్ కోసం అండి. ఇది మామ్ అండ్ డాటర్ కాంబో స్టిచ్ చేసాము. భలే క్యూట్గా అనిపించింది, చూడండి చాలా బాగుంది కదా. ఈ రౌండ్స్లో అయితే అన్ని కలర్స్ అవి అయిపోయినాయి అండి యాక్చువల్గా. చూడండి, ఈ కాటన్ రౌండ్స్లో ఒకటి మాత్రమే అవైలబుల్ ఉన్నట్టుంది. జస్ట్ చూడండి ఎంత క్యూట్గా ఉందో. పాపకి లైనింగ్ కూడా వేసుకొని స్టిచ్ చేసుకుంటే ఏంటంటే మనకి లైఫ్ వస్తుంది, పిల్లలకి కొన్ని రోజులు ఎక్కువ రోజులు యూజ్ చేయడానికి బాగుంటుంది. కొంచెం లుక్ కూడా బాగా కనిపిస్తుంది అండి. వితౌట్ లైనింగ్ ఏమవుతుందంటే అతుక్కుపోతుంది, తొందరగా పాడైపోతుంది. ఫ్యాబ్రిక్ కూడా తొందరగా చిరిగిపోవడానికి ఛాన్సెస్ ఉంటాయి. కాటన్ కదా, చూడండి ఇది ఎంత బాగా ఫ్లేర్ వచ్చింది. ఫ్రిల్స్తో స్టిచ్ చేసాం కదా, చాలా ఫ్లేర్ వచ్చింది. ఇది యుఎస్ కస్టమర్ కోసము ఇలా కాంబో చేసామన్నమాట. ఇది కూడా సేమ్ అదే కస్టమర్ కోసం అండి. బాతిక్లో ఇంతకు ముందు వీడియో చూసి సెలెక్ట్ చేసుకున్నారు, చాలా బాగుంది కదా. ఈ బాతిక్లో అయితే కలర్స్ అయితే చాలా బాగున్నాయి, నాకు చాలా బాగా నచ్చాయి. యాక్చువల్గా చాలా వరకు స్టాక్ అయితే అయిపోయింది, కొన్ని కలర్స్ మాత్రమే అవైలబుల్ ఉన్నాయి. ఇలా ఎలాస్టిక్ పెట్టి చేసాము. నెక్ వచ్చేసి ఇలాగా చిన్న సమోసాలాగా ఇచ్చామన్నమాట. చాలా బాగుంది కదా ఇది కూడా. అండ్ నెక్స్ట్ వచ్చేసి కాటన్లో నేను లాస్ట్ టైం వేసుకున్నాను కదా, ఆ కాటన్ ఫ్యాబ్రిక్లో స్టిచ్ చేసిందండి. ఎంత బాగుంది చూడండి, నాకైతే భలే నచ్చింది. ఇది కూడా కింద ఫ్రిల్ ఇచ్చాము, నడుము దగ్గర ఫ్రిల్ ఇచ్చి. అండ్ హ్యాండ్స్ వచ్చేసి ఎలాస్టిక్ పఫ్ అండి, భలే ఉంది కదా క్యూట్గా. చిన్నగా హ్యాండ్కి ఎలాస్టిక్ పఫ్ వస్తే చాలా బాగుంటుంది. జస్ట్ బోట్ నెక్ ఇచ్చారనమాట సింపుల్గా. కలర్తో మంచి లుక్ వస్తుంది, ప్లస్ మనం పెట్టుకునే డిజైన్ బట్టి ఇంకా మంచి లుక్ వస్తుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి కాటన్లోనే నేను లాస్ట్ టైం వీడియోలో చూపించాను, ఇది బ్లాక్. నాకైతే ఇది బాగా నచ్చింది పర్సనల్గా, చాలా బాగుంది. బ్లాక్ అండ్ వైట్ డిజైన్లో చాలా డీసెంట్గా ఉంది. ప్లస్ ఏంటంటే మనకి బ్లాక్ అంటే ముందే నచ్చుతుంది కదా. డైమండ్ షేప్ నెక్, చిన్న పఫ్ తోటి స్టిచ్ చేసామంటే పైన చిన్న పఫ్, జస్ట్ లాంగ్ స్లీవ్సే, 3/4 స్లీవ్స్. చూడండి ఎంత బాగుంది కదా. ఫుల్ లెంత్ అంటే యాంకిల్ లెంత్ వరకు తీసుకున్నారు, 50 ఇంచెస్. అంటే మనకి లెగ్గిన్స్ అవి యూజ్ చేసుకోకుండా ఇదే ఫ్రాక్ లాగా యూజ్ చేసుకునేలాగా చేసుకున్నారు, మరి ఫ్లోర్ టచ్ కాకుండా. ఇలా చాలా బాగుంది కదా. ఇది 120 రూపీస్ అండి మీటర్. ఎంత క్వాలిటీ కనిపిస్తుంది చూడండి, మీకు వీడియోలోనే తెలుస్తుంది దీంట్లో మంచి క్వాలిటీ ఉందనేసి. అండ్ నెక్స్ట్ వచ్చేసి సేమ్ 120 రూపీస్ మీటర్ ఫ్యాబ్రిక్లోనే బాందిని డిజైన్ వచ్చింది. ఇది అంబ్రిల్లా ఫ్రిల్ ఇచ్చామన్నమాట. మీకు తేడా తెలుస్తుంది కదా, అంబ్రిల్లా ఫ్రిల్కిను ఇక్కడ కుచ్చి ఇచ్చిన ఫ్రిల్కి డిఫరెన్సియేషన్ అనేది ఈ గేర్లో అర్థమవుతుంది. ఇది అనేది విడత వస్తుంది అనమాట అంబ్రిల్లాలో, ఇక్కడ కుచ్చులు రావు. అండ్ నెక్స్ట్ వచ్చేసి
పఫే కాకపోతే ఎల్బో కాకుండా మరీ షార్ట్ కాకుండా డిఫరెంట్ గా పైన పఫ్ వచ్చింది కానీ కింద చూడండి ఇలాగా జస్ట్ ఫ్రిల్ అటాచ్ చేసాము. ఇది ఒక డిఫరెంట్ లుక్ కనిపిస్తుందండి. హ్యాండ్స్ లోనే చాలా వెరైటీస్ ఉంటాయి, మీరు ఎలా పెట్టమన్నా కూడా మనం పెడతాం అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది 160 రూపీస్ మీటర్ ఫ్యాబ్రిక్ లోదండి. వైలెట్ కలర్ ఎంత బాగుంది కదా, అసలు ఫుల్ ఫ్లేర్ తో స్టిచ్ చేసాము. ఫ్రంట్ ప్యాచ్ వర్క్ ఇచ్చాము చూడండి, ఎంత బాగా అనిపిస్తుంది. హ్యాండ్స్ కూడా ఫుల్ హ్యాండ్స్ ఇచ్చేసి ఆల్మోస్ట్ రిస్ట్ వరకు ఇచ్చాము. దానికి ఇలా ప్యాచ్ గా అనిపించేటట్టు ఇలా వేసామన్నమాట. చాలా బాగుంది కదా. దీనికి కూడా సెల్ఫ్ దుప్పటా పేరప్ చేస్తున్నాము. యాక్చువల్గా ఇదైతే స్టాక్ అయిపోయింది, నెక్స్ట్ టైం నేను తెప్పిస్తాను. దీంట్లో బ్లాక్ అయితే అవైలబుల్ ఉందండి, కావాల్సిన వాళ్ళు తప్పకుండా మెసేజ్ చేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది ఇంతకు ముందు వీడియోస్ లో నేను వేరే కలర్స్ చూపించాను అనుకుంటా. ఇది వచ్చేసి పింక్ బ్లాక్, జస్ట్ రఫుల్ స్లీవ్స్ ఇచ్చాము. ఎంత క్యూట్ గా ఉంది కదా, వేసుకుంటే కూడా. ఇలాంటి ఫ్రాక్ నేను సేమ్ స్టిచ్ చేసుకున్నాను, చాలా బాగా అనిపించింది. చాలా లైట్ వెయిట్ అండి, ఇలాంటివి సమ్మర్ లో కూడా మనకి హాయిగా అనిపిస్తాయి, లైట్ వెయిట్ ఉంటాయి కాబట్టి. సో దట్ ఈ రోజు వీడియో ఇదండి, మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.